తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలను రిలీజ్ చేస్తాను, అట్లనే టెట్ డిఎస్సి రిలీజ్ చేస్తాననేసి చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి టీచర్స్కి సంబంధించి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? అసలు మాకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, టీచర్ జాబ్స్లో ఏవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ రిలీజ్ చేయాలనేసి చెప్పి ఇక్కడ టీచర్స్ అందరూ కలిసి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ప్రస్తుతం మనతో పాటు ఒకరైతే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు, అసలు మీ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 50,000 పోస్టులు పడినటువంటి ఘనత తెలుగు రాష్ట్రాలకు ఉంది. ఈరోజు రాష్ట్రం విడిపోయినాక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నిధులు నియామకాలనే ప్రాతిపాదికన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి దాదాపు 1,200 మంది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పునాదులపైన ఏర్పడేటువంటిది తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ గారి హయాంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్సి పడుతుంది అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలు కాలయాపన చేశారు. యువత వాళ్ళ వయస్సును చూసి, వాళ్ళ వయసు రోజు రోజుకు పెరుగుతుంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కష్టాలను అదిమి పెట్టుకొని వారు డిఎస్సి కోసం వేచి చూస్తే మొన్న ఆ ఎలక్షన్స్ ముందు కేసీఆర్ గారు 5,000 పోస్టులు వేస్తే ఇది కరెక్ట్ కాదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం, తద్వారా మాకు ఇంకా పోస్టులు ఇంకెక్కువ పెంచే డిఎస్సి కావాలి అని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం మేము కాలికి గజ్జ కట్టుకొని ఊరుకు పోయి మేము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తల్లిదండ్రులతో బతిమిలాడి ఓట్లేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అడుగంటిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు సింహాసనం మీద కూర్చుంది. వచ్చినాక అదే 5,000 పోస్టులకు ఇంకొక 5,000 కలిపి 11,060 చిల్లర పోస్టులతో డిఎస్సిని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా అంతకు ముందు టెట్ జరిగింది. ఆ టెట్కు డిఎస్సికి దాదాపు 4-5 ఎగ్జామ్స్ మళ్ళీ ఉన్నవి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి. సో ఇన్ని ఎగ్జామ్స్ని మేము రాయలేము, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఇంకొక 3 నెలల అదనపు సమయం ఇవ్వండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి సెక్రటేరియట్ దగ్గరికి పోయి ఈ పరేడ్ గ్రౌండ్స్, ఇక్కడ ఏదైతే సిటీ పరేడ్ గ్రౌండ్స్ ఉందో అక్కడి నుంచి మొదలు పెడితే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వరకు అర్ధరాత్రి పాదయాత్ర చేసినాం. మేము ఆ రోజు 3 నెలల సమయం ఇవ్వంటే ఇవ్వలేదు. మేము మరో డిఎస్సి ఫిబ్రవరిలో 6,000 పోస్టులతో వేస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మసిబూసి మారేడుకాయ చేసి మమ్మల్ని పంపించిరు. సరే అని చెప్పి ఆ రోజు హాల్ టికెట్స్ రిలీజ్ అయినాయి. విద్యార్థులను రెచ్చగొట్టొద్దు అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాం. ఎగ్జామ్ రాసే వాళ్ళు రాసిరు, ఉద్యోగాలు వచ్చే వాళ్ళకు వచ్చినాయి. మళ్ళీ డిఎస్సి పడుతుందేమో అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళకు ఇట్లా చూస్తున్నారు, 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు. నిన్న రీసెంట్గా విద్యాశాఖ డైరెక్టర్ ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, డిఎస్సి రావడానికి ఇంకా కొంత సమయం పడతా ఉంది, బట్ 15,000 పోస్టులు వేస్తాం, మీరు చదువుకోండి అంటున్నారు. మేమేమంటున్నాం, మీరు అన్నటువంటి నిరుద్యోగ భృతి కూడా మాకు అందట్లేదు. మరి ఎట్లా బతకాలి? హైదరాబాద్ లాంటి సిటీలో లివింగ్ కాస్ట్ ఎంత ఉంది? మేము ఎట్లా బతకాలి? ఎవరు పెట్టాలి? ఇట్లా అని అడిగితే చదువు మాకు దూరం చేసేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. ఈరోజు తండ్రి స్థానంలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మేము ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని తిట్టేది లేదు, మిమ్మల్ని విమర్శించేది లేదు. మేము ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన కేసీఆర్ గారిని మేము విమర్శించట్లేదు, బ్రతుకులను బాగు చేయమని వేడుకుంటున్నాం. అప్పుడు అదే పని చేసినాం, ఇప్పుడు అదే పని చేస్తున్నాం. కాకపోతే ఆవేశపరులుగా మేము ముందుకు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, సమాజంలో ఈరోజు పెరుగుతున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ను అందుకోవాలంటే కనీస బేసిక్ నీడ్స్ అందవలసినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. మీరు కష్టపడి పైకొచ్చిన వాళ్ళు, మీకు అన్నీ తెలుసు. మేధావులతో సంప్రదింపులు జరపండి.